విద్యా ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను తీసుకున్నారని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రముఖ సామాజిక సేవా సంస్థ సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల పాల్గొన్నారు. విద్యార్థుల్లోని టాలెంట్ని వెలికితీసేందుకు 32 సంవత్సరాలుగా సుచిర్ ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ కిరణ్ కృషి చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సినీ నటుడు రావు రమేష్ చేతుల మీదుగా టేబుల్ బుక్ లాంచ్ చేశారు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ 32వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుంచి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశం మొత్తంతో పాటు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో కొంతమందికి గోల్డ్ మెడల్స్, మరికొంతమందికి నేషనల్ ర్యాంక్స్, రాష్ట్ర స్థాయి మెడల్స్, జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయి. ఈ యువ టాలెంట్ విద్యార్థులకు పబ్లిక్ గార్డెన్స్, లలిత కళా తోరణంలో అవార్డులు ప్రదానం చేశారు. అత్యున్నత స్థానంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. అందరూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళని వెలికితీసి ఈ పోటీ పరీక్షల ద్వారా వాళ్ళకి ఒక జిజ్ఞాసను కలిగించి వాళ్ళని ఆ కార్యక్రమాల్లో పురికొల్పి నేను భవిష్యత్తులో ఈ దేశానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్ళాలి, తద్వారా ఈ దేశానికి కీర్తిని, ప్రతిష్టని తీసుకురావాలని చెప్పి ఒక జిజ్ఞాసను కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి, ఆయన వ్యాపారాలు ఎన్నున్నా, ఆయనకి ఎన్ని అవకాశాలున్నా ఒక మంచి కార్యక్రమాన్ని నా జీవితంలో చేశాననే సంతృప్తి కోసం కిరణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి ధన్యవాదాలు తెలియజేస్తా. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా విద్య పట్ల, అదేవిధంగా ఆరోగ్యం పట్ల ప్రధాన బాధ్యతని, ప్రాధాన్యతని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి మీరు చూశారు, ఈ 1 సంవత్సర కాలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కానీ, స్కిల్ ఇండియా యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున స్థాపించి ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇస్తే తప్ప కేవలం మార్కులతోటో డిగ్రీలతోటో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. దానికంటే మిన్నగా వాళ్ళకి నైపుణ్యాన్ని కల్పించాలి. తద్వారానే మన పిల్లలు ఈ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి విశ్వసించి ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపి ముందుకు తీసుకెళ్తున్నాం. మేడ్ ఆల్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. ఇలాంటి వాళ్ళకి ఎవరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఇంత నిశ్శబ్దంగా ఇంతమంది స్టూడెంట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ యువర్ అచీవ్మెంట్స్. 32 ఇయర్స్గా ఈ సివి రామన్ ఈ జీనియస్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. 1 కోటి మంది ఈ 32 ఇయర్స్లో రాశారట ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఫీట్. దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం, మహానుభావుడు. ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకొని అకాడమిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆయన అన్నది చాలా నిజం. సృజన, క్రియేటివిటీ అది వదిలేయకూడదు. మనిషి బై హార్టింగ్ ఉంటుంది కానీ బియాండ్ దట్ క్రియేటివిటీ ఆయన ఎంత యజ్ఞం చేసినందుకు నేను అలా కూర్చొని అలా ఉండిపోయాను. మనం ఏమీ చేయట్లేదు లైఫ్లో, ఎంత చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, అడ్వైస్ ఇచ్చేంత సీన్ నాకు లేదు కానీ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ వన్ థింగ్. జాక్ మా, ది గ్రేట్ అలీబాబా బిజినెస్ టైకూన్ చెప్పింది, డు నాట్ కంప్లైన్. ఎప్పుడు కంప్లైంట్ చేయకండి ఎవరికి. వెన్ యూఆర్ యంగ్, డు నాట్ కంప్లైన్ బికాస్ యూ హ్యావ్ ఏజ్, యూ హ్యావ్ ఫ్యూచర్. సో నెవర్ కంప్లైన్ బికాస్ సక్సెస్ఫుల్ పీపుల్ డు నాట్ కంప్లైన్. దే టేక్ కంప్లైంట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా 32nd సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ను
ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి మేము ఓన్గా టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్లో 100 క్వశ్చన్స్ను జూన్లో అనౌన్స్ చేసేసి డిసెంబర్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి జనవరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరిలో అవార్డ్స్ను అందులో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరినీ ఈ రోజున ఇక్కడికి ఇన్వైట్ చేసి చేయడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ 2 తెలుగు స్టేట్స్లో ఈ ఎగ్జామ్ రాశారు. చాలా రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా రిమోట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేసి చాలామంది మాకు ఇదివరకు ఈ ఎగ్జామినేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన వాళ్ళంతా వరల్డ్లో చాలా టాప్ లీడర్స్గా చాలా టాప్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మారుమూల అంటే కాన్వెంట్ ఎడ్యుకేషనే కాకుండా మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అండ్ ఐడియా